పొడగొట్టాడని అయినా బీజేపీకి కనువిప్పు కలగడం లేదన్నారు సీఎం రేవంత్. ఎన్ని సీట్లు పెంచాలని అనుకుంటున్నారో ముందు బీజేపీ జనాలకు చెప్పాలన్నారు. కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే కవిత మాట్లాడిన వాటికి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ భవిష్యత్తులో బీజేపీతో కలవబోము అని కేసీఆర్ నమ్మే దేవునిపై ఒట్టేసి చెబుతారా అని సీఎం ప్రశ్నించారు. తేజస్వి సూర్య మాటలపై కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారని సీఎం అన్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన పడుతోంది. అసలు ఏం చేశారు మీరు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్న ప్రశ్నలు సంధించారు. మరోవైపు సీఎం ప్రతిపక్షాలపైన మండిపడుతున్నారు. అండ్ తేజస్వి సూర్య వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు రెండు పార్టీల్లో కూడా ఒక పెద్ద చర్చాంశంగా మారాయి కదా. సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అటు ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీపై అయితే నిప్పులు చెరిగారని చెప్పుకోవచ్చు. మొదటగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ ఈ రాష్ట్రంలో అయిపోయింది. అంటే ఏదైనా సిస్టమ్కి పర్పస్ తీరిపోతే ఆ సిస్టమ్కి సంబంధించిన డిస్మాండిల్ అయిపోతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి కూడా గత టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా రాష్ట్రంలో అదే మాదిరిగా మారింది. సో ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే సత్సంబంధాలు తెగిపోయాయి, ఏదైతే చచ్చిపోయిన శవానికి ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చి కూడా వేస్ట్. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కూడా చచ్చిన శవం లాంటిది అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. బీఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే గతం తప్ప భవిష్యత్తు ఏమీ లేదని చెప్పుకుంటూ కూడా మాట్లాడారు. ఇక అలాగే దీంతో పాటు కూడా అసలు ప్రధాన ప్రతిపక్షం మీకు అసలు ప్రత్యర్థి పార్టీ ఏమీ లేదా అని అడిగిన ప్రశ్నకు కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ కూడా భవిష్యత్తులో ఎలాగైతే కాంగ్రెస్ కూటమి ఉందో అలాగే రాష్ట్రంలో కూడా ఏదైనా కొత్తగా కూటమి ఏర్పడవచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కూటమి ఏర్పడవచ్చు అని చెప్పి కూడా ఏదైతే వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఇక దీంతో పాటు మీరు అన్నట్టు కుటుంబ పార్టీ అవకాశం లేదు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి, కుటుంబ అవసరాల కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతిలో ఉన్నటువంటి ప్రజానాయకుడు అని చెప్పి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక దీంతో పాటు కేసీఆర్ ఏదైతే ఈ రోజు భవన్కి వచ్చిన తర్వాత చేసిన కామెంట్స్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం కూడా జరిగింది. కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే కవిత మాట్లాడినట్టు మాటలకంటే తన స్వయంగా కూతురు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు అన్నది కవిత, వాటికి సమాధానాలు చెప్పని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ని ఏదైతే ప్రశ్నించడం కూడా జరిగింది. ఇక తేజస్వి సూర్య మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడారు, మరి బీఆర్ఎస్ వెదోలు ఎటుపోయారు అంటే కేసీఆర్ కూడా అక్కడ మాట్లాడుతుంటూ అసలు కాంగ్రెస్ బీజేపీ వెదోలు ఏమైపోయారు, సో తెలంగాణ గురించి మాట్లాడితే కూడా మాట్లాడారని చెప్పి చేసిన కామెంట్స్కి అసలు బీఆర్ఎస్ వెదోలు ఎటుపోయారు, రాజ్యసభలో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి కూడా వెదోలకు అందరూ వెదోలాగే కనిపిస్తారని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ అటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు లేకపోతే మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు కౌంటర్ ఇచ్చారని కూడా చెప్పవచ్చు. మనం ఇక ప్రధానంగా మనం బీజేపీ విషయంపై కూడా ఏదైతే పెద్ద ఎత్తునే సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ కామెంట్స్ కూడా చేశారు. ఇక కాళేశ్వరం విషయానికి వచ్చిన అంశంపై కూడా కామెంట్ చేశారు. కాళేశ్వరం విషయానికి వచ్చినటువంటి హైకోర్టు తీర్పుపై చాలా స్పష్టంగా మాట్లాడుతూ చెప్పారు. అసలు ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్, హరీష్ రావు అందరు ఇచ్చిన పిటిషన్లో అసలు చట్టబద్ధత లేదు, రాజ్యాంగబద్ధం కాదు కమిషన్, ఈ కమిషన్నే నివేదికనే కొట్టివేయాలని చెప్పుకుంటూ ఏదైతే వాళ్ళు పిటిషన్లు వేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కోర్టు ఆ విషయాలు చెప్పలేదు. దీని చట్టబద్ధత ఉంది, రాజ్యాంగబద్ధమే అని చెప్పుకుంటూనే ఏదైతే కాళేశ్వరం కమిషన్ విషయంలో కేవలం సెక్షన్ 8BC ప్రకారము నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి మాత్రమే పేర్కొంది. సో 8BC నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. సో అక్కడ మాత్రమే కొంత ఉపశమనం లభించిందని చెప్పి కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో మిగతా అంశాలన్నీ కూడా చాలా రాజ్యాంగపరమైనవి, చట్టబద్ధంగా ఉన్నవి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. సో ఈ విషయంలో కాళేశ్వరం కమిషన్ ఎక్కడ తప్పట్లేదు, అక్కడ కమిషన్ విషయంలో ఎక్కడ మాట్లాడలేదు. సో ఈ విషయాలన్నింటినీ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎన్డీఎస్ఏ రిపోర్ట్, కాగ్ రిపోర్టు, ఈ అన్ని రిపోర్ట్లు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, లోపాలు ఉన్నాయని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో అంటే విట్నెస్లుగా పిలిచి దోషులుగా తేల్చారు అనే విషయంపైనే ఏదైతే హైకోర్టులో ఇదంతా విషయం కూడా జరిగిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీంతో పాటు బీజేపీ ఎంపీలు కూడా శిఖండి రాజకీయాలు మానేశారని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ల కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.